ఇదే ఏపీలో రాజకీయ వేడి రగులుస్తోంది. సరే, ఇందులో తప్పే ఉంది. పేదలకు మనకి అందుబాటులోకి వచ్చారు కట్టా కార్తీక రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెల్కమ్ టు ద డిబేట్ అండి. సార్, ముందుగా మోసిన్ అహ్మద్ గారు మీతోటే స్టార్ట్ చేద్దాం. అసలు ఏం జరుగుతోంది? మీరు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఇళ్ల కేటాయింపుల కంటే మాటల యుద్ధం ఎక్కువైపోయింది ఇరుపక్షాలకు మధ్య. ఏం జరుగుతుంది అంటే వైసీపీ పాలనలో ఇది ప్రారంభమైంది. అసలు ఇళ్ల పంపిణీ కృషి ఎవరి ఫలితం అనుకోవాలి మనం? ముందుగా ప్యానెల్లో సభ్యులందరికీ అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, నమస్తే, చెప్పండి. ఏదైతే టిట్కో ఇళ్ల గురించి మాట్లాడుతున్నారో వాటి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే ఒకసారి గతంలో కూడా చూసుకుంటే ఎవరు ప్రారంభించారు, ఎవరు డబ్బులు ఇచ్చారు? ముందుగా చూసుకుంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ప్రాజెక్ట్. ఇది మాక్సిమం అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చింది. ఏదన్నా అరాకొర అమౌంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళింది. వీళ్ళు ఎన్ని ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఎన్ని తీసుకొచ్చారన్నది ముందు వాళ్ళు చెప్పాలి. ఏదైతే ఒక రెగ్యులర్ స్కీమ్ నడుస్తుందో ఆ స్కీమ్ లో నడిచి మేము ఒప్పుకున్నాం. వీటిలో కొన్ని ఇల్లు వాళ్ళ గవర్నమెంట్ లోనే స్టార్ట్ అవ్వబడిని, అవి కట్టడం జరిగింది. కానీ గతంలో కూడా మీరు ఒకసారి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే టిట్కో ఇల్లు కట్టడం జరిగిందో వాటిని నిర్దాక్షిణంగా ఆపడం జరిగింది. కానీ ప్రజలు ఒకసారి గమనించాలి, ఏదైతే టిట్కో ఇల్లు కట్టనియండి, మీకు రేపు అమరావతి కట్టనియండి, ఎవరి కోసం కడుతున్నాము? ఇది తెలుగుదేశం పార్టీ కోసమో, చంద్రబాబు నాయుడు గారి కోసమో, లోకేష్ బాబు కోసమో, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కోసం కట్టట్లేదు. ఇది కేవలం తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కడుతున్న స్కీమ్స్. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. అలాగే ప్రజలే ముఖ్యం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కట్టిన ఇల్లు అయినా మేము మిగిలిన వర్క్స్ కంప్లీట్ చేసి, ఏవైతే వాటి బ్యాలెన్సెస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి తత్వరగా ప్రజలకి ఇవ్వటం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బాధపడతారంటే ప్రజలే బాధపడతారు, ఎవరు లబ్ధి పడతారంటే ప్రజలే లబ్ధి పడతారు. కాబట్టి ప్రజల్ని ముందుగా చూసి పార్టీల్ని కానీ రాజకీయాల్ని కానీ పక్కన పెట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మహోత్తరమైన నిర్ణయం తీసుకోవటం, అలాగే 3 లక్షల ఇళ్లను పంచడం ఈ రోజు మేము స్వాగతిస్తున్నాం, రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కానీ దీన్ని కూడా రాజకీయం చేసి ఏదైతే వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్నారో వాళ్ళు ఒకసారి వాళ్ళ రాజకీయ బేసిక్స్ ని ఒకసారి చెక్ చేసుకోవాలని అడుగుతున్నాం. అలాగే చూసుకుంటే అసలు వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు ఒకసారి ప్రజలు కూడా గమనించాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళలాగా చేయాలైతే అసలు వీటిలో సగం ఇల్లు మేము పంచకూడదు, ఒకటి. 2, వాళ్ళలాగా మేము చేయాలనుకుంటే ఏదైతే మేము కట్టిన ప్రజావేదిక కూల్చేస్తామని, మేము చెప్పిన అమరావతిని ఆపేస్తామని ఏదైతే విధ్వంసకరమైన పాలన అందించారో దాని ప్రకారంగా ఒకసారి చూస్తే వాళ్ళు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 17 మెడికల్ కాలేజ్ ని కూడా మేము ఆపేయాలి కదా. సో ఎప్పుడు చూసినా విద్వేషాలు, రాజకీయం కోసమే పార్టీని పెట్టి అధికారం కోసమే పాటుపడుతున్నారు. కానీ ఎక్కడ కూసంతా కూడా ప్రజల గురించి ఆలోచించట్లేదని నేను ఈ రోజు డైరెక్ట్ గా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒకసారి మీరు చూసుకుంటే గతంలో, ఇప్పుడు చిన్న విషయం నిన్న కూడా జరిగిన దాని గురించి చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. గతంలో ఎయిమ్స్ ఏదైతే ఉందో దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ అని అవని ఇవని అనేకమైన సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఎయిమ్స్ సంస్థను తీసుకురావటం, ఆ సంస్థ 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం మొత్తం జరిగిన తర్వాత వాటర్ పైప్ లైన్ పనులు కొన్ని పెండింగ్ ఉంటే 5 సంవత్సరాలు వాటర్ పైప్ లైన్ పన్ను, ఎందుకంటే టీడీపీ తీసుకొచ్చింది కాబట్టి దాన్ని ఎట్టోగట్ట ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆ పైప్ లైన్ పనులు కూడా చేయకుండా 5 సంవత్సరాలు. రైట్, సారీ, హలో, వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే వైసీపీ అనుచరులను పక్కన పెట్టిందని ఆరోపిస్తున్నారు. నిజంగా చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఇళ్ల కేటాయింపుకు సంబంధించి వైసీపీ వాళ్ళని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ వాళ్ళని మేము పక్కన పెట్టేది ఏంటి సార్? వైసీపీ వాళ్ళని ప్రజలే పక్కన పెట్టారు కదా. అది కాదు, అనుచరులను ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని. దాంట్లో కొన్ని గోల్మాల్ జరుగుతున్నాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సైట్ లో ఉండేవి. వాళ్ళు అనవసరమైన మాటలు చెప్తే జరిగే పరిస్థితి కాదు. ఎవరికైతే ఇల్లు ఉందో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇల్లు వచ్చింది. వాళ్ళు వైసీపీ నాయకులైనా వచ్చింది, వాళ్ళ పేరు మీద ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత దాన్ని మార్చడానికి లేదు. అసలు ఇదే లేదు సార్. అంటే ఏదో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు, మిగతా నాయకులు వాళ్ళ మనసుకు కూడా తెలుసు ఎక్కడ అటువంటిది జరగలేదు. ఎవరికైతే శాంక్షన్స్ అయినాయో
వాళ్ళందరికీ ఇల్లు రావడం జరిగింది. ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే తీసుకొచ్చి చూపించడం అని కేవలం ఏదో అంటే రాజకీయ పబ్బం గడుపుకోవటానికి అసలు ఎటువంటి నాటకాలు వేస్తున్నారు అన్నది ప్రజలు ఒకసారి గమనించాలని నేను అడుగుతా ఉన్నాను. రైట్ అండి. ఎస్ సింగిరిబాబు గారు, ఎస్ మీరేం చెప్తారు ఈ క్రెడిట్ వార్ కి సంబంధించి? ముందుగా మీకు నా తోటి ప్యానలిస్ట్ సాయంత్రం సార్, ఇది యాక్చువల్ గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మార్పణ కింద యాక్చువల్ ఇల్లులు కట్టేయడం అనేది జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 30 లక్షల ఇల్లు వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవల్ ఉంది, అంటే 30 లక్షల ఇల్లు వరకు కట్టే అవకాశం ఉంది. దాంట్లో మేము ఇల్లు కాదు ఊర్లు కడతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఓకే, రాజధాని కూడా 1 కాదు 3 కడతాను కట్టేసారులేండి. అలాగే ఇది కూడా ఏంటంటే ఆయన నేను ఖచ్చితంగా ఊర్లు కడతాము, కాలనీలు కట్టేస్తాము, అవన్నీ చూసి మీ ఇదైపోతుంది చెప్పారు. కానీ దాంట్లో మళ్ళీ 21,76,000 ఇల్లు కడతానన్నారు. మళ్ళీ దాంట్లో 5 లక్షలు కంప్లీట్ అయిపోయినాయని ఆయన దిగిపోయేటోడు చెప్పారు. దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేస్తేనే ఒక్కొక్క జిల్లాలో 300 మందికి ఏఈలకి నోటీస్ ఇస్తున్నారు. వాటికి సంబంధించి ఏదైతే సంస్థలు కట్టాయో ఆ కట్టినటువంటి అంటే దీంట్లో యాక్చువల్ గా ఆయన జగనన్న ఇల్లు అని పథకం పెట్టాడు కదా సార్. కానీ జరిగింది ఏంటంటే జగనన్న పేక మేడల పథకం అని ఒకటి పెట్టారు. అంటే ఏంటంటే ఈవెన్ నెల్లూరులో మనం చూసాం ఒక వీడియో, గాలికి పడిపోతున్నది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా ఎండాకాలంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు వేడికని జగనన్న కాలనీ తీసుకుని నదుల్లో కట్టారు. చూసాం మనం అందరం మోకాళ్ళు నీళ్ళల్లో. అప్పుడు వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇల్లు అక్కడే ఉన్నాయి, అందుకేం పోలేదు. ఇలా జగనన్న వెయిట్ లాస్ ఇల్లులని కొత్త పథకం ఆయన టెక్నాలజీతో కొత్త పథకం తీసుకొచ్చారు. అదే ఇలాంటివి గాలికి పడిపోయి ఇల్లు అంటే వెయిట్ లాస్ ఉంది. ఇంకొకటి ప్రపంచంలో ఎక్కడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కనీసం ఒక 5 అడుగులు పిల్లర్లు వేస్తారు. అసలు జగనన్న కాలనీలో ఒక్క పిల్లర్ ఇప్పుడు ఇల్లు ఎగిరిపోలేదు కదా, అన్ని ఎగిరిపోలేదు, కొన్ని ఉన్నాయి కదా, వాడికి పిల్లర్లు ఉన్నాయని చూడండి. ఇలా జగనన్న కాలనీలో పిల్లర్లు లేకుండా ఇల్లు కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది సార్. ఇవన్నీ వదిలేస్తే సరే ఎవరైనా కూడా పాత పథకాలని పూర్తిగా ఆపేయాలని అనేది ప్రజలు ఎవరు కూడా కోరుకోరు. ఎందుకంటే దాన్ని కంటిన్యూ చేసి ప్రజలకు ఉపయోగపడే పని చేయాలనుకుంటారు. ఉదాహరణ కూడా చెప్తాను. తిరుపతిలో ఫ్లైఓవర్ ఉంది, అది చంద్రబాబు నాయుడు గారి టైంలో స్టార్ట్ చేస్తుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దాన్ని ఆపేయలేదు. సరే ఏదో కొన్ని మార్పులు చేసుకున్నారు ఆయనకు కావాల్సినట్టు, సరే ఏదైతే పెంచుకున్నారు కంప్లీట్ చేశారు. నేను ఏమంటానంటే సరే అట్లీస్ట్ ఏదో ఒకటి ఒక పథకాన్ని కంటిన్యూ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం అనేది మంచిదే కదా. దీనిలో క్రెడిట్ కొట్టేయడమే ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చిన్న విషయం చెప్తాను సార్, ఇదేమి ఒక 15 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్లు ఏం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు టైం ఇచ్చాము. 5 సంవత్సరాల టైం ప్రజలు ఇచ్చినప్పుడు వాటిని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 3 నెలలకు టైం చాలు కదా. మరి మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు? మీరు కంప్లీట్ చేయకపోతేనే కదా కంప్లీట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రజలకు క్రెడిట్ కొట్టేయడం ఉంది. ఎస్ చిన్నప్రెడ్డి గారు, ఇప్పుడు ఎస్ వస్తాను మళ్ళీ ఒక నిమిషం. సింగిరిబాబు గారు చిన్నప్రెడ్డి గారు వాయిస్ కూడా తీసుకున్నాక దానికి సంబంధించి అడుగుదాం. ఎస్ చిన్నప్రెడ్డి గారు, ఇప్పుడు ఎవరి పాలనలో ప్రారంభమైన ఎవరి కోసం ఉద్దేశించి ప్రవేశపెట్టిన పథకం ఆ లబ్ధిదారులకు చేరిందంటే అది ఫైనల్ ఇక. సో అటువంటి అప్పుడు ఏంటి క్రెడిట్ చోరీ బార్ ఇదంతా ఏంటి అసలు దేని గురించి? సార్ ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పేసి అర్హత తీసుకొని ఒక నిమిషం చెప్పనివ్వండి. ఒక నిమిషం మాట్లాడి స్వామి, ఎందుకు చెప్పండి చిన్నప్రెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడేగా మొదలు మాట్లాడండి చిన్నప్రెడ్డి గారు. కులం చూడడం, మతం సార్ కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, అర్హతే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి అర్హత ఉన్న ప్రతి వారికి కూడా, అది తెలుగుదేశానికి సంబంధించిన వారికే మొదటగా వచ్చినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మేము కులం చూడడం, మతం చూడడం అన్న అసలు ఆ మాటే ఆయనకి లేదు. ఆయన చూసేదే ఆయన కులం, ఆయన చూసేదే ఆయన మతం. కులాలు లేవు మాకు అన్నా మాట నీ వర్షం. సరే అంటే చిన్నప్రెడ్డి గారు, అంటే ఏంటి జనరల్ గా మీకు కాదు మీకు ఈ ఇళ్ల పంపకంలో ఒక నిమిషం, ఇళ్ల పంపకంలో మీకు కనిపించిన ఆ లోటుపాట్లు ఏం కనిపించాయి మీకు? అప్పున చెప్పండి చిన్నప్రెడ్డి గారు. సార్ అటగా సార్ 5 నిమిషాల్లోనే 2 బ్రేకులు పెడితే ఫ్లో ఏమో మాట్లాడండి.
ఒక్క నిమిషం మోసిన్ అహ్మద్ గారు, తర్వాత మీరు కౌంటర్ కంట్రోల్ చేయండి, కంట్రోల్ చేయండి. ఎస్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్లకి సంబంధించి 9 లక్షల ఇళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే వారందరినీ కూడా ఇళ్లల్లోకి పంపించినటువంటి పరిస్థితి. వారు 2022 నుంచి ఇళ్లలో ఆనందంగా 23, 24 బ్రహ్మాండంగా సొంత ఇంటి కళ నెరవేరింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని చెప్పేసి. అది ఏ ముఖ్యమంత్రి ఉన్నా చేస్తాడని అనుకుందాం. మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి 30 లక్షల ఇళ్ళు కడదామన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఈరోజు క్రెడిట్ చోరీ అంటే మనం ఇదివరకు చూసాం, ఓటు చోరీ చూసాం, కానీ క్రెడిట్ చోరీ చేసిన ఘనత కష్టం ఒకరిది. ఇలా చంద్రబాబు నాయుడు గారు మామిడి తోరణాలను తాళం చేతులు ఇవ్వగానే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తా ఉన్నాం. ఒక్క కేజీ ఇసుక ఇచ్చాడా? 1 టన్ను సిమెంట్ ఇచ్చాడా? ఏమి ఇచ్చాడని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఓన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్రెడ్డి గారు మళ్ళీ ఇంటరప్ట్ అయితే డిస్టర్బ్ చేస్తాం అనుకుంటారు. అలా కాదు, ఇప్పుడు ప్రారంభించింది ఎవరైనా, ఇప్పుడు ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారా? ఎవరైనా మా ఇల్లు మాకు ఎప్పుడు వస్తాయో కొనుని ఆలోచిస్తారు. నిజంగా మీ హయాంలో మరి ఎందుకు ఇది ఇవ్వలేకపోయారు పోనీ? ఏం సార్ 30 లక్షల ఇళ్ళకి 9 లక్షల ఇళ్ళు ఇస్తే ఎన్ని ఇచ్చారు? కాదు ఇచ్చారు, మిగతావి మళ్ళీ మీరు వచ్చే వరకు అలా వెయిట్ చేస్తారా? అలా కాదు, మీరే ప్రారంభించారు పథకం అనుకుందాం, చేస్తారు పోనీ. తర్వాత ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ కూర్చోరు కదా, ఇప్పుడు దాన్ని కంటిన్యూ అవ్వాలా వద్దా? సార్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లబ్ధిదారులు హేమలత గాని ముంతాజ్ గారు గాని జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో లబ్ధిదారులుగా వాళ్ళు ఇళ్లు తీసుకొని వాళ్ళు ఉన్నటువంటి వారికి చెల్లికి మళ్ళీ పెళ్లి కార్యక్రమంలో తాళం చేతులు ఇస్తే వాటిని ఏమంటారు? ఈ రోజు నేను ఇచ్చానని చెప్పేసి చెప్పుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు తహతహలాడే బదులు అక్కడికి వెళ్ళి కోట్ల రూపాయలు ఈ విమాన ఖర్చులు పెట్టి ప్రజా సొమ్ముని పాడు చేసే బదులు 4 ఇళ్లు కట్టిస్తే చాలు కదా సార్. చంద్రబాబు నాయుడు గారి పేరు ఆ 4 చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు 30 లక్షల మంది మహిళలకి, ప్రతి మహిళకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చారంటే ఉట్టిగా దాంతో వదిలిపెట్టలేదు సార్. 30 లక్షల మందికి 5 సంవత్సరాల తర్వాత ఆ ఇంటిని వారు మళ్ళీ అమ్ముకోవడానికి, వారికి ఉన్నటువంటి కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతా ఏర్పాటు చేసి బ్యాంకర్స్ తోటి మాట్లాడి, ఎందుకంటే సొంత ఇంటి కళ అనగానే ఆ ఇంట్లో ఉండంగానే సొంత ఇంటి కళ కాదు, దాని మీద పూర్తి హక్కులు కూడా వచ్చినప్పుడే సొంత ఇంటి కళ నెరవేరుతుందని భావించి నా అక్కా చెల్లెమ్మలకి అందరికి కూడా ఆనందంగా ఉంచాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని సంకల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఆ సిమెంట్ కి నీళ్ళన్ని కొట్టి బాగా రంగేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కండవా ఎగరేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా సంతోషపడే విధంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా వాళ్ళ స్థలాలలో, ఇళ్ల స్థలాల్లో వాళ్ళని నిలబెట్టి వారికి రిజిస్ట్రేషన్ చేపించి వారి కాగితాలు ఇప్పించినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగులుతుంది. అహ్మద్ గారు ఒకసారి రియాక్ట్ అవ్వండి, మళ్ళీ కార్తీక్ గారు వాయిస్ తీసుకోవాలి. కొంచెం చిన్నగా పెద్దగా అవుతుంది మరి ముఖ్యంగా అన్నగారు ఇందాక చెప్పేటప్పుడు కులం చూడడం, మతం చూడడం అని చాలా డైలాగులు చెప్పారులే గాని మీరు ఒకసారి గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన ఇల్లు చూసుకుంటే ప్రతి గ్రామానికి కానీ ప్రతి అర్బన్ లో ఉన్న దాంట్లో కానీ ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్ ఉండిద్దో, అసైన్ ల్యాండ్ ఉండిద్దో, ఏది డొంకలు ఉంటాయో అటువంటి చోట ఊరికి దూరంగా పేదరికం అని కొత్త కులం తీసుకొచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్లి ఊరికి 4-10 కిలోమీటర్ల దూరంలో ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అందులో కూడా ప్రతి అక్కడ వచ్చిన ప్లాట్లలో పైన భాగాల్లో అన్నింటిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, వాళ్ళ ముఖ్యమైన కులాలకి, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని పాలిస్తున్న కులం ఏదైతే ఉందో ఆ కులం వారికే పైన భాగంలో ఇచ్చి మిగతా వాళ్ళకి లోతు ప్రాంతాల్లో ఇచ్చి ఈ రోజు అవన్నీ ప్యారిస్ కాలనీలాగా అయిపోయి ఉన్నాయి. వాళ్ళు బైకులు కొనుక్కోలేరు,
సైకిళ్ళు కొనుక్కోలేరు. ఏమన్నా వాళ్ళు కొనాలంటే ఏమన్నా అంటే ఎండాకాలంలో కూడా పడవలు వేసుకునే పడవలు వేసుకునే పరిస్థితుల్లో ఆ కాలనీలు ఈ రోజు ఉన్నాయి. వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలనీలో జనాలందరూ పాపం అన్న మమ్మల్ని ఎట్లో గట్ట చేసి మాకు ఆ నీళ్లు రాకుండా కానీ ఏదో ఒకటి చేసి ఆ డైవర్షన్లు అయినా చేయండి, మేము అనవసరంగా మోసపోయాం, మేము ఈ స్థలాలు తీసుకొని ఈ డబ్బులు తీసుకొని మేమంతా అమ్ముకోవటానికి ఇచ్చిన రేటు కేవలం రాజకీయం కోసమే ఇచ్చారు. వాళ్ళ కార్యకర్తల పేరు మీద స్థలాలు ఆ ఇల్లు రాసిచ్చి మళ్ళీ ప్రభుత్వం మారే లోపల దాన్ని అమ్ముకొని డబ్బులు సొమ్ము చేసుకోవడానికే ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈ ఇళ్ల స్థలాలు ఏదైతే ఉందో పూర్తిగా ఒక స్కామ్. స్థలం కొనే ముందు రైతులతో మాట్లాడుకొని తక్కువ ధరకి గవర్నమెంట్ కి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. రెండోది వాళ్ళ కార్యకర్తలకు గాని వాళ్ళ బినామీలకు గాని ఆ ఇల్లు ఇచ్చి ఈ రోజు పేదవాళ్ళని తీసుకెళ్లి దాంట్లో అరాకొర ప్రైసులకి వాళ్ళకి అమ్మి ఈ రోజు వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటున్నారో అన్నా, మీ గొప్ప చూసే మీ కాలనీలు ఉన్న ఏరియాలో మీరు చేసిన దారుణాలు, మీరు చేసిన ఈ విభజించు పాలనలు చూసే ప్రజలు మీ కాలనీలు మీరు ఇచ్చిన కాలనీలో అత్యధిక ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి ఇది నేర్చుకోండి మీరు, మేము చెప్తా ఉన్నాం. ఇది ఒక గుణపాఠంగా నేర్చుకోండి. రాజకీయం ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలన్నది గత 5 సంవత్సరాలు మీరు పాలించిన దాన్ని కూడా ఒక గుణపాఠంగా తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకా మీరు అదే ఫ్లోలో వెళ్తా ఉన్నారు. దయచేసి అది మంచిది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్తీక్ గారు మీకేమనిపిస్తుంది క్రెడిట్ వార్ చూస్తుంటే? ఇప్పుడు ఇది మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు కనిపిస్తుందా, ప్రజా ప్రయోజనాలకి ఇలా ఉందా, రాజకీయ ప్రయోజనాల కోసమే దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఇలా పంపిణీని కూడా? ఎవరిది క్రెడిట్ చోరీ అని చూసినప్పుడు అసలు క్రెడిట్ చోరీ అనే పదమే చోరీ కదా. ఓటు చోరీ పదం ఫేమస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా అలా చర్చ జరుగుతున్న తర్వాత ఆ పదం నుంచి చోరీ చేసి క్రెడిట్ చోరీ పదాన్ని వీళ్ళు పెట్టుకున్నారు. సరే, ఏది ఏమైనా నేను ఒక విషయం చెప్తా. వాస్తవానికి పాలకులు మారుతూ ఉంటారు, పరిపాలించే పార్టీ మారుతూ ఉంటది, కానీ గవర్నమెంట్ మారదు. గవర్నమెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. వీళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ అయినా వాళ్ళు అమలు చేయాల్సిందే, వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ అయినా వీళ్ళు అమలు చేయాల్సిందే. అది కంటిన్యూ కావాల్సిందే, దాంట్లో మార్పులు చేర్పులతో. ఇప్పుడు ఇల్లు కట్టించారు వాళ్ళు, వీళ్ళు పంచకుండా ఉండాలా, నిరుపయోగంగా ఉంచాలా? ఏది వైసీపీ అమరావతిని కిల్ చేసినట్టు, వైసీపీ ప్రజావేదికను పూర్తి చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా చేద్దామని ఆలోచించినట్టు వీళ్ళు చెయ్యాలా? అదేనా వైసీపీ కోరుకుంటుంది? మేము ధ్వంసం చేసినట్టు మీరు ఎందుకు ధ్వంసం చేయరు? మేము బుల్డోజర్ పెట్టి కూల్ చేసాం కదా, మీరు కూడా కూల్ చేయండి. రాజధాని పిచ్చి మొక్కల ప్రాంతంగా మార్చేసాం కదా, మీరు కూడా అలా మార్చేయండి అని చెప్పేసి వైసీపీ ఏమో కోరుకుంటుందా? ఇంకో మాట అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శంకుస్థాపనకి ఓపెనింగ్ కి మళ్ళా రీఓపెనింగ్ చేస్తున్నారు అని ఇందాక రెడ్డి గారు మాట్లాడారు. ఏదో చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని సామెత కూడా వాడారు. నేను అన్నాను, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఓపెనింగ్ చేశారు, అక్కడ ఆల్రెడీ నివాసం ఉంటున్నారు, మళ్ళా ఓపెన్ చేసే అవకాశం ఉంటుందండి నిజంగా నివాసం ఉంటా ఉంటే? అంటే అక్కడ ఎవరు నివాసం ఉంటలేదని అర్థం కదా. అంటే చెప్పేదన్నా నిజమా అబద్ధమా, ప్రజలు నమ్ముతారా లేదా చెక్ చేసుకోవాలి. ఇలాంటి అబద్ధ ప్రచారాలతో కదా వైసీపీ పరిస్థితి దిగజారింది. ఇకనైనా వైసీపీ మారితే జనం దగ్గర అవుద్ది. నిజానికి నిజాలు చెప్పాలి. ప్రభుత్వం నిజంగా ఈ ప్రభుత్వం ఇది ఇవ్వట్లేదు, ప్రజలు మోసం చేస్తుంది, ఎండగట్టండి, ప్రశ్నించండి, దాన్నే నేను ఆపను. కానీ అబద్ధాలు చెప్పి ఫేక్ ప్రచారాలు చేసి క్రెడిట్ చోరీ కోసం, క్రెడిట్ చోరీ అన్న విషయంలో ఒక విషయాన్ని మనం ఆలోచించాలండి. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చెప్పారు. నేను తీసుకొచ్చిన సంస్కారాన్ని రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు, తర్వాత వచ్చి తెలంగాణలో కూడా కంటిన్యూ అయింది అని. అంతకుముందు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశారు, కేసీఆర్ కంటిన్యూ చేశారు. ఆ విషయాన్ని కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పునాదేశారు, రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని మేము కంటిన్యూ చేసుకుని దాన్ని ఒక పీక్స్ తీసుకెళ్దామని కేటీఆర్ అనేక సార్లు ఉపన్యాసాలు చెప్పారు. వీళ్ళంతా రాజకీయాల్లో విరోధులు. ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి పడదు, కానీ కొన్ని వాస్తవాలను ఒప్పుకుంటా ఉంటారు. వాస్తవాలను ఏమాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని పార్టీ వైసీపీ పార్టీ, అభివృద్ధిని కంటిన్యూ చేయడానికి ఇష్టమైన పార్టీ వైసీపీ పార్టీ. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బ్రాండ్ లేకుండా పోయింది. నిజానికి రాజశేఖర రెడ్డి గారికి సంక్షేమం అనే బ్రాండ్ ఉండేది. ఎందుకుంది? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మైనస్ అయ్యారు, ఎక్కడ ఆయన మైనస్ చేశారని దాన్ని చూసుకొని దాంట్లో ఆయన ప్లస్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆరోగ్యశ్రీ కావచ్చు,
108 కావచ్చు, ఈ పీజీ రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటిని ప్రవేశపెట్టడంలో తనకంటే ఒక మార్క్ తీసుకునే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ని కంటిన్యూ చేశారు. ఐటీ బ్రాండ్ ని రాజశేఖర రెడ్డి గారు ఏం అడ్డుకోలేదుగా, ఏ రిపోర్ట్ ని రాజశేఖర రెడ్డి గారు అడ్డుకోలేదుగా, కదే రాజీవ్ గాంధీ పేరు పెట్టుకునియండి, కానీ కంటిన్యూ చేశారుగా, పథకాలు మాత్రం కంటిన్యూ అయ్యాయి కదా, వేశారుగా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏమంటే ఎస్ పథకాలు అయితే కంటిన్యూ అయ్యాయి కదా. ఇప్పుడు మంచి పథకాలు మంచి పనులు ప్రజలకు అందే విధంగా చూడటంలో అది ఏ ప్రభుత్వమైనా సరే ముందు అది కదా మెయిన్ మనకు కావాలి. కంటిన్యూ అవుతాయి, మార్పులు చేర్పులతోటి, పేద మార్పులతోటి కంటిన్యూ అవుతాయి. అది కామన్ గా జరిగేటువంటి పని. అయితే ఇప్పుడు ఇళ్ల పంపిణీని వైసీపీ వ్యతిరేకిస్తుందా, పేదవాడి చేతికి ఇల్లు రావటాన్ని వ్యతిరేకిస్తుందా? మేము కట్టిన ఇల్లు అట కూలిపోవాలి తప్ప, మునిగిపోవాలి తప్ప, ధ్వంసం కావాలి తప్ప దాంట్లో పేదవాడు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉందా? నిజానికి వాళ్ళ జగనన్న ఇళ్ల కాలనీ మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయండి. ఇప్పుడు విడత రజనీ గారు ఉంది. విడత రజనీ గారు రైతుల దగ్గర ఎక్కువ ధరకి, తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మారు అనేటువంటిది ఉంది. ఆయనకి రైతులకి ఇచ్చింది తక్కువ కానీ ప్రభుత్వం దగ్గర తీసుకుంది ఎక్కువ అనేటువంటి విమర్శ ఆమె మీద ఉంది. అదే విమర్శ కొడా నాని మీద ఉంది. అదే విమర్శ వల్లభనేని వంశీ మీద ఉంది. అదే విమర్శ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద ఉంది. అంటే జగన్ నీళ్ళ కాలనీలు ఆదాయ మార్గాలుగా వీళ్ళు మార్చుకున్నారా? మునిగిపోయే కాలనీలు, తర్వాత ఊరవుతున్న కాలనీలు, లేదా పంట పొలాలు, వాటిని తీసుకొని రైతులకేమో తక్కువ ధరకి ఇచ్చేసి మీరేమో ఎక్కువ ధరకి ప్రభుత్వం దగ్గర డ్రా చేసుకొని అవినీతి మార్గంగా చేసుకున్నారు అనేది విమర్శ ఉంది. సరే, ఆ విమర్శలు కూడా పక్క కొనియండి, రాజకీయ విమర్శలు పక్కకు కొనియండి. కానీ ఇప్పుడు మనం పంచడాన్ని ఆహ్వానించాలా, వ్యతిరేకించాలా? ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆహ్వానించాలి. ఇలా ఆహ్వానించకపోతే నిజానికి ఇళ్ల పంపిణీలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉండొచ్చు. ఇల్లు వచ్చిన వాళ్ళలో ఇలా వాళ్ళంతా వైసీపీ చూసి నవ్వుకుంటారుగా, ఏంటన్నా మాకు ఇల్లు రావడానికి వైసీపీ వ్యతిరేకిస్తుందా అని అనుకుంటారుగా. ఈ పద్ధతి వైసీపీ మానేసుకుంటే మళ్ళీ ఆ పార్టీ రీఎస్టాబ్లిష్మెంట్ అయ్యే అవకాశం ఉంటది. ఆ పార్టీ కొన్ని విమర్శలు నేర్చుకోవాలి. ఇప్పుడు కార్తీక్ వైసీపీని వ్యతిరేకిస్తున్నాడు కదా, విమర్శిస్తున్నాడు కదా అని నా మీద పడిపోవటం కాదు, దాంట్లో ఉన్న వాస్తవాన్ని ఆలోచించుకోగలిగితే, రివ్యూ చేసుకోగలిగితే వైసీపీ భవిష్యత్తు మారేటువంటి అవకాశం ఉంటది. వైసీపీని పదే పదే విమర్శిస్తున్నారో తెలుసుకోగలిగితే, దాంట్లో మర్మాన్ని గ్రహించగలిగితే ఆ పార్టీ జీవితం మారే అవకాశం ఉంటది. రైట్ అండి. సింగిరి బాబు గారు, ఇప్పుడు ఇందాక కార్తీక్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఓటు చోరీ అంశం దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే. ఏ స్థాయిలో ప్రచారం వచ్చిందో, దానికి ఎంత డిబేటబుల్ సబ్జెక్ట్గా మారిందో. ఇప్పుడు అలాగే ఇప్పుడు అది క్రెడిట్ చోరీ కూడా ఈ కొత్త నినాదంతో మళ్ళీ బాగా పబ్లిసిటీ తెచ్చుకునేందుకు ఈ నినాదం లేవనెత్తారనుకోవాలా? ఖచ్చితంగా క్రెడిట్ చోరీ అనేది రాంగ్ వర్డ్. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు గాన ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఆయన డబ్బు ఖర్చు పెట్టి పేదలకు ఇల్లు కట్టించడంలో ఉంటే ఖచ్చితంగా అది తప్పే. అది ప్రజాధనం అండి. ఈ పిఎం స్కీమ్ కింద వస్తున్న డబ్బు, దాన్ని వాడి ప్రజలకి 2029 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే పథకం అండి. దాని మీద కడుతున్నది చోరీ ఎలా అవుతుంది? క్రెడిట్ చోరీ అనేది తప్పుడు మాట. ఇంకొకసారి సార్ చాలా తప్పులు మాట్లాడారు వైఎస్ఆర్ ప్రతినిధి గారు. అని ఏంటంటే 30 లక్షలు ఇల్లు ఇచ్చాము అన్నారు. కంప్లీట్ చేసింది 3.7 lakhs హౌసెస్ సార్. నేను ఏది మిమ్మల్ని ఏదో తక్కువ చేయడం లేదు, ఏదో ఒకటి ఇల్లు కట్టారు. దాంట్లో 3.7 కూడా కంప్లీట్ కాలేదనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఒక్క జిల్లాలోనే 300 మంది ఏఈకి నోటీసులు ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం వీటన్నిటిని అంటే ఈ మాటలు ఇవన్నీ లేకుండా ఖచ్చితంగా 3 లక్షల ఇల్లు కంప్లీట్ చేసి ఇచ్చాం. తిరిగి 3 లక్షల ఇల్లు మళ్ళీ జనవరి లోపల కంప్లీట్ చేయాలని ఉంటాం. 2026 మే కల్లా ఇంకొక 10 లక్షల ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇది మా స్కీమ్. 2029 కల్లా పేదలందరికీ ఇల్లు ఉండాలి. దీని తర్వాత ఇలాంటి హౌసింగ్ స్కామ్లు ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు. దానికి సంబంధించే వర్కౌట్ జరుగుతుంది. దానికి సంబంధించే అన్ని చేస్తున్నారు సార్. వీళ్ళు ఇలానే తప్పుడుగా మాట్లాడుతూ ప్రతి న్యూస్ ఛానల్లోనూ లేదు వాళ్ళ సాక్షి ఛానల్లోనూ ఇలా అబద్ధాలు మాట్లాడుతూ ఆల్రెడీ 11కి వచ్చినా కూడా ఇంకా అబద్ధాలే మాట్లాడుతాం. 140 సీట్లు ఎగిరిపోయినా కూడా మా మైండ్ లో నుంచి మా బుర్రలో నుంచి ఇంకా పోవు అని అనుకుంటే దానికి ఏం చేయలేము. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు 1 సెంట్ ఇచ్చిందంతా ఇప్పుడు 2 సెంట్లు ఇవ్వడం జరుగుతుంది. 1.5 సెంట్ పట్టణాలు ఇచ్చారు, ఇప్పుడు 3 సెంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ సిస్టమేటిక్ గా ఏదైతే పేదలకి మంచి జరగాలని ఏదైతే ఇచ్చామో, వాగ్దానం చేసామో ఆ వాగ్దానం ప్రకారం సంక్షేమ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం వెనకడుగు ఏడు అనేది జనాల్లోకి మీరు తీసుకెళ్తుంది. వీళ్ళు ఇలానే మాట్లాడాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలా ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇలా మార్పు రాకూడదని కోరుకుంటున్నాం. రైట్. ఎస్ చిన్నపరెడ్డి గారు, ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు చూస్తాం మనం. జనరల్గా అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య అసలు ఎంత కక్ష సాధింపులు ఉంటాయో అది ఎంత క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలుస్తుంది రాజకీయాలకు సంబంధించి. అలాంటి చోటే ఇప్పుడు అన్నాడీఎంకే తీసుకొచ్చిన వస్తువులు కానీ ఏది కూడా డిఎంకే ఎక్కడ ఆపలేదు.
ప్రజలకు ఉపయోగపడేది అయితే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. సో అటువంటప్పుడు ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎంతవరకు సబ్ అనుకోవాలి? ప్రారంభించింది మీరైనా, మొత్తం మీద మీరు ఎందుకు ప్రారంభించారో అది వాళ్ళకి చేరుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఆహ్వానించాలా, వ్యతిరేకించాలా? సార్ ఎవరు వ్యతిరేకించారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చిందని గర్వంగా చెప్తున్నాం మేము. చెప్పడం గురించి కాదు, చిన్నప్పటి గారికి చెప్పడం గురించి అంటలేదు. మళ్ళీ అది ఎందుకు ప్రజలకి చేరడం అనేది ముఖ్యం కదా. మనకి ప్రజలకు చేరడంలో అక్కడ ఏమైనా లోటుపాట్లు జరిగితే దాన్ని లేవనెత్తితే ఓకే, కానీ ఇప్పుడు ఆ క్రెడిట్ ఎందుకు? కూడా ప్రజలకు క్రెడిట్ కావాలా, వాళ్ళకి వచ్చిందో లేదో చూసుకుంటారా? సార్ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇవ్వటమేంది సార్? నేను అనేది హేమలత అనే ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2022లో ఇల్లు ఇవ్వటం జరిగింది. ఆమెకి ఇంటి రిజిస్ట్రేషన్ చేపించి ఆమెకు పత్రాలు అప్పచెప్పడం జరిగింది. ఆమెకి ఇల్లు అంతా తయారైపోయింది. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తాళం చేయటాన్ని అమంటారు. మామిడి తోరణాలు ఇవ్వగానే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించినట్టయితే నేను ఒక మాట అడుగుతాను సార్, మీ ఓనర్ గారు సార్, మీ ప్రైమ్ లైన్కి సంబంధించి ఆయన ఎంతో కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మీరు యాంకర్ గా వచ్చారు. మీరు యాంకర్ గా వచ్చి ఈ స్థాయి ఇదంతా నేనే పెట్టించాను, నేనే పెట్టాను అని చెప్పేసి ఒకసారి మీరు దీనికి దానికి తేడా లేదా? అది ప్రజాధనం. అలా కాదు, అది ప్రజాధనం, ప్రజల సొమ్ము, కేంద్రం ఇచ్చిన సొమ్ము, ప్రజల సొమ్ము. ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు కాదు, పోలిక్ కూడా మనం అలా కాదు, పోలిక్ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాదు ఇది పెట్టారంటే వీళ్ళు సొంత ధనం, అది అలా కాదు కదా, అది ప్రజాధనం. కేంద్ర ప్రభుత్వం దాంట్లో నిధులు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రజలకు సంబంధించేది అది వైసీపీదో, టీడీపీదో, జనసేనతో, బీజేపీతో కాదు కదా. ప్రజల సొమ్ము ప్రజలకు అందాలి, దాంట్లో ఆలస్యం జరగకూడదు. ఇప్పుడు దానికి సంబంధించి మీరు అలా చిన్నప్పటి గారు మీరు ఇవ్వలేదని అంటలేదు, ఇక్కడ మీరు ఇవ్వలేదు అని అంటలేదు కదా, మీరు ప్రారంభించారు. కానీ అది ఎందుకు ఆగిపోయింది? మరి నిజంగా మీ పాలనలోనే కంప్లీట్ అయిపోయింది కూడా ఇష్యూ వచ్చింది కాదు కదా. 30 లక్షల మందికి ఎవరి జేబులో నుంచి అన్నా వస్తాయా? ప్రభుత్వం నుంచే కదా వచ్చేది. ఇప్పుడు మీకున్న సరే మీరు చెప్తున్నారు కదా, మేము ఇవ్వడం గురించి ఇలా పంపిణీ గురించి మేము మాట్లాడలేదు, ఎవరికో ఏదో ఇచ్చిన ఏదో సంథింగ్ చెప్తున్నారు. దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారా మీరు బోసన్ గారు? ఇప్పుడు చిన్నప్పటి గారు అడిగిన దానికి క్లారిటీ ఇస్తారా? ఎవరికో ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు అని చెప్తున్నారు కదా. క్లారిటీగా చెప్పండి. క్లారిటీగా అడగండి, మీరు క్లారిటీగా అడగండి. చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఈ ఇళ్ల స్థలాల ఈ సమాధులకు సంబంధించి తప్పితే చనిపోయిన తర్వాత పారేసి పడుకోబెట్టడానికి తప్పితే దేనికి పనికి వస్తాయని అడిగిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అదే ఇల్లు ఇచ్చాడా, లేకపోతే వేరేదేమన్నా కొత్తది డబుల్ బెడ్రూమ్లు కట్టించాడా? ఒక్కొక్కరికి ఏం చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టాడు సార్, సమాధి తోటల కింద కట్టించేసేవి. చెప్పానండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు గతంలో పూర్తి చేశారో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరు చిన్నప్పటి గారు అడిగారు కదా, అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ రెక్టిఫై చేయొచ్చు. ఒక్క నిమిషం చెప్పండి, మీరు అడిగిందని చెప్పనివ్వండి. దాంట్లో మీకు ఏమైనా మళ్ళీ తప్పుగా అనిపిస్తే మళ్ళీ మీరు అడగచ్చు. ఎస్ చెప్పండి మహమ్మద్ గారు. సార్ ఏదైతే గతంలో వాళ్ళు ఇచ్చిన ఇల్లు లోతట్టు ప్రాంతాల్లో ఇవ్వటం వాస్తవం, ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మిగతా వాళ్ళు కట్టుకోలేదో, ఎవరైతే మధ్యలో ఆగిపోయినాయో వాళ్ళందరికీ భరోసా ఇచ్చి వాళ్ళందరికీ రావాల్సిన ఫండ్స్ అన్ని రిలీజ్ చేసి వాళ్ళని కట్టించి అక్కడ కావాల్సిన సౌకర్యాలు కూడా ఎవరికన్నా అటువైపు వచ్చే వాటర్ వస్తా ఉంటే వాటిని డైవర్ట్ చేయటం కానీ, లేకపోతే రోడ్లు ఏమన్నా కావాలంటే వాళ్ళకి కొద్దిగా రోడ్లు వేసి రోడ్ హైట్ ని పెంచడం కానీ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళందరికీ మేమేం చెప్తున్నాం, వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించి, అదే కాకుండా ఏదైతే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చారు, ఆ ఇల్లు కట్టుకొని లోపలికి వెళ్తుంది ఇవాళ, ఆ ఇల్లు కట్టుకొని లోపలికి వెళ్తుంది ఇవాళ. వాళ్ళలాగా ఆలోచించి ఉంటే ఆమె కట్టుకుంటున్న వాళ్ళకి బిల్లులు ఇవ్వకూడదు ఏంది? ఆమె ఇల్లు కట్టుకుంటుంటే ఏదో ఒక అడ్డేయాలా, దాన్నంతా ముళ్ళ కంపలు మొత్తం దాని చుట్టూ పెంచేలాగా చేసి వాళ్ళు రోడ్డు మీద బతికేలాగా చేయమంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అన్నా మీకు ఇంకో మాట క్లియర్ గా చెప్తా ఉన్నా, గతంలో తెలుగుదేశం పార్టీ టిట్కో ఇల్లు కట్టింది, ఆ రోజు మీరు ముందుకొచ్చి ఏదైతే అలా కాదు మాట్లాడితే మళ్ళీ మనకి ఇద్దరికి అర్థం కాదు. కాదు అహ్మద్ గారు, ప్రధానంగా చిన్నప్పటి గారు అడుగుతున్నది ఏంటంటే, అప్పుడు ఇవి నదుల్లో ఉన్నాయి, వాగులు వంకలో ఉన్నాయి, ఇవి అసలు మనుషులు జీవించడానికి పనికిరాదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే ఇల్లు ఇచ్చారంటే మీరు దానికి ఏం సౌకర్యాలు కల్పించారు,
ఏమన్నా దానికి మీరు అడ్వాంటేజ్ చేస్తారా అది చెప్పండి, అది క్లారిటీ ఇవ్వండి. ఆయన చెప్పేది ఏంటంటే అప్పుడు కట్టినీళ్ళు దేనికి పనికిరావని చెప్పిన వ్యక్తి అది ఎలా పనిచేయాలని అడుగుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో దానికి పరిష్కారం చూసి అక్కడ వాటర్ రాకుండా అక్కడ ఏదైతే రోడ్స్ ఉన్నాయో వాటిని కూడా బేసిక్ కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ చేసిన తర్వాతే ఈ రోజు తాళాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే గతంలో వీళ్ళు ఉన్నారో ఏదో ఎక్కడో ఉన్న అసైన్ భూములన్నీ కొనేసుకొని ఏది పొలాల మధ్యలో ఉన్న అసైన్ భూములు కొని వాళ్ళకి ఇల్లు కట్టించారు, ఇల్లు కట్టుకోమని స్థలం ఇచ్చారు. ఏంది అక్కడ రోడ్డు లేదు, అక్కడ వాటర్ పైప్ లైన్ లేదు, అక్కడ ఎలక్ట్రిసిటీ మొన్నటి దాకా లేదు. ఇవన్నీ ఎవరు చేసిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు స్టార్ట్ కాకముందే రోడ్లు వేసి ఇప్పటికీ ప్రభుత్వంలోకి రాలేదని తెలిస్తే అక్కడ కట్టుకుంటున్న వాళ్ళు కూడా సరే సరే కాదు చిన్నప్పరెడ్డి గారు, ఇప్పుడు అన్ని ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఆలస్యమైంది? అలా కాదు, మీరు అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత ఇవ్వడానికి ఎందుకు ఆలస్యమైంది? నిజంగా మీ హామీలు ఇచ్చేస్తే ఇది లేకపోతే కదా. అప్పుడు 9 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు, మిగతా ఎందుకు ఆలస్యమైంది అంటే నిధులు లేక ఆపేస్తారా? ఏమైంది పోనీ చెప్పండి, రీజన్ చెప్పండి. ఒక నిమిషం. 30 లక్షల ఇల్లు ఒకసారి మొదలు పెడితే 30 లక్షలు మాట్లాడతాం. అది కాదు 30 లక్షలు సరే అవ్వో, మరి అవ్వనప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇవ్వకూడదు, అవి అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు ఇవ్వచ్చా లేదా వీళ్ళు? ఎస్ చెప్పండి సరే సరే చెప్పండి సింగిరి బాబు గారు, చెప్పండి క్లారిటీ చెప్పండి. ఎస్ సతీష్ గారు, జరిగిన విషయం కొంచెం ప్రజలకు తెలియాలి మీ డిబేట్ ద్వారా. 30 లక్షలు ఇల్లు ఇవ్వాలనుకున్న మాట వాస్తవం, కానీ దాంట్లో 21.76 లక్షలకి సంబంధించి వీళ్ళు పట్టాలు ఇచ్చారు. అవి కూడా ఏంటంటే నీళ్ళల్లో ఇలా ఇచ్చారు. వాటిల్లో వీళ్ళు కంప్లీట్ చేద్దాం అనుకున్న ఏదైతే 5 లక్షల వరకు ఇల్లు ఉన్నాయో వాటిలో 3.7 లక్షల వరకు కంప్లీట్ చేసిన మాట వాస్తవం. దాంట్లో కూడా కొంత వేరియేషన్ అయితే ఉంది. 9 లక్షలు మాట్లాడేవాడి సార్, మీరు అబద్ధాలు చెప్తున్నారు, కాబట్టి గూగుల్ సెర్చ్ చేసుకోండి. 9 లక్షల ఇళ్లలోకి పంపించాం, 7 లక్షలకి సంబంధించి శ్రాబ్ దగ్గరకు తీసుకొచ్చాం. మొత్తం 17 లక్షల ఇళ్లకి సంబంధించినటువంటి పనులు మొదటి రోజు నుంచే మొదలు పెట్టాం. దీంట్లో 6 లక్షల వరకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో అవి లోతట్టు ప్రాంతాల్లో లేకుండా ఉన్న వాటిని మాత్రమే ఇప్పుడు కంప్లీట్ చేసిస్తున్నాము. దీంట్లో కూడా 900 కోట్ల రూపాయలు చిన్నప్పరెడ్డి గారు కాదు కాదు క్లారిటీ ఇవ్వనివ్వండి, దానికి సంబంధించి చెప్తున్నారు కదా, దాంట్లో మీకు మళ్ళీ మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం చెప్పండి. నేనేమంటానంటే 900 కోట్ల రూపాయలు ఎవరైతే సొంతంగా ఇల్లు కట్టుకున్నారో 2.5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి డబ్బు ఎగరేసి వెళ్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది. ఏదైతే 3,200 కోట్లు పెట్టి ఇప్పుడు 3 లక్షల ఇల్లు వరకు కంప్లీట్ చేస్తాం, తిరిగి మళ్ళా మిగిలిన ఇల్లు కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. అలా ఎంతసేపైనా మేము 30 లక్షలు ఇచ్చాం, మేము కులం చూడలేదు, మతం చూడలేదు, అసలు ప్రజల ముఖం చూడలేదండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజల ముఖం చూడ రౌడీజులు చేసుకుంటా బతికారు, ఇసుక అమ్ముకుంటా లేదు ఇంకోటి అమ్ముకుంటా మందు అమ్ముకుంటా ఇట్లా బతికారండి. మీరు మళ్ళీ ఇప్పుడైనా ప్రజలకు ఇల్లు చేరే టైంలో మళ్ళీ ఊరికి అబద్ధాలు చెప్పడానికి ఇలా డిబేట్లకు రావడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ నిజాలు చెప్పండి, మేమే చెప్తున్నాగా, మీరు చేసిన మంచి చెప్తున్నాగా, మీరు ఏదైనా మంచి చేస్తుంటే 10%, 5% చెప్తున్నాగా. ఇది తప్పు సతీష్ గారు, ఆయన ఎంతసేపు అదే మాట్లాడుతున్నారు. కొంచెం దానికి సంబంధించి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారా అనే విషయం చెప్తే సార్. రైట్, ప్రస్తుతం మనతో పాటు అక్షర సత్యం గారు జాయిన్ అవుతున్నారు, రాజకీయ విశ్లేషకులు. ఎస్ కంటిన్యూ చేయండి మోసిన్ అహ్మద్ గారు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు చెప్తుంది 30 లక్షలు 9 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు, కాదు 4 లక్షల వరకు ఇచ్చారని సింగిరి బాబు గారు చెప్తున్నారు. అంటే ఈ క్లారిటీ ఏమైనా మిస్ అవుతుందా? మిగతా ఇల్లు మాత్రం ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం చెప్తూ మళ్ళీ సంక్రాంతికి ఉగాదికి 5,90,000 నుంచి 6 లక్షల ఇల్లు మళ్ళీ సిద్ధం చేయని అధికారులను సభావేదికగా ఆదేశించడం అందరూ చూస్తాం. సో అంటే ఓవరాల్గా మొత్తానికి ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఎందుకు అసలు ఇంత క్రెడిట్ చోరీ? ఈ క్రెడిట్ వీళ్ళదా వాళ్ళదా? ఎందుకు ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది ప్రజలందరికీ ఇల్లు లేకుండా చేయటమా, లేదా ఈ క్రెడిట్ వాళ్ళు తీసుకున్నారు లేకపోతే వీళ్ళు చూస్తారని చర్చించుకోవటమా? సో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ విధానం చూసుకుంటే గతంలో అయినా ఇప్పుడైనా కేవలం ఫోటో పేపర్లో ఫోటో వచ్చి టీవీలో ఒక బయట వస్తే వాళ్ళ పబ్బం గడిచినట్టే. గతంలో కూడా చూసుకుంటే 30 లక్షల రూపాయలు
30 లక్షల ఇల్లు కడతామని చెప్పి కేవలం 4 లక్షల ఇల్లు మట్టికి కట్టడం జరిగింది. చెప్పండి చిన్నప్పటి మీరు ఇలా చూపిస్తే ఏదో తెలుస్తుంది, అదేంటో చెప్పండి. ఆయన కూడా ఇచ్చేసారు తాళం, ఆయన కూడా ఇచ్చేసారు తాళం. తీసుకో అన్నా, కాదు ఏంటో కాదు చిన్నప్పటి గారు, ఆ తాళం ఏంటి, దేనికి తెచ్చారో చెప్పండి అది క్లారిటీగా. మీరు తాళం చూపిస్తే మాకేమవుతుంది, ఎవరి తాళమో ఏంటి తాళమో. ఇంటికి వెళ్ళాలంటే పడవ కావాలి కానీ మొత్తం మేము చేసామని చెప్పేసి చెప్పుకుంటే ఏమన్నా ఉందా? ఎవరికి వాళ్ళు ఏదో తీసుకొచ్చి చూపిస్తే మాకు ఎలా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తాళం ఎవరిది, ఎవరింటికి తీసుకొచ్చారు మీరు చెప్పండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంతో పేద ప్రజలు, సార్ నేను ఒక ఎన్ని మాటలు చెప్పినా, సార్ ఎన్ని మాటలు చెప్పినా, సార్ వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ప్రతి ఇల్లు కూడా ఆ పేదోడే దగ్గరుండి కట్టుకున్నాడు, మేం కట్టలే. ఆ పేదోడే దగ్గరుండి కట్టుకున్నాడు, ఆ పేదోడికి. సరే ఒక్క నిమిషం, కాదు మీరు ఇప్పుడు మీరు నేను దాన్ని అడగట్లా. మీరు చూపించిన తాళాలు ఎవరివి? మీరు కాదు ఉండండి, మీరు చూపించిన తాళాలు ఎవరో చెప్పండి ముందు చిన్నప్పటి గారు. మీరు చూపించిన తాళాలు ఎవరివి అది చెప్పండి ముందు. అది చెప్పిన క్లారిటీ తర్వాత మళ్ళీ వెళ్దాం. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక ఆయన కూడా ఇచ్చావు సార్. కులం చూడడం, మతం చూడడం, పార్టీ కూడా చూడడం. ఎన్ని రకాలుగా మసిపూసి మారేడుకాయ చేసి ఎన్ని రకాల తాళాలు ఇచ్చినా ప్రతి పేదోడు అక్కడ ప్రతి రోజు కూలీ పనికి పోకుండా, ఆ కూలీకి పోతే వచ్చేటటువంటి డబ్బుల్లాగా దీంట్లో వచ్చేటటువంటి దానిలాగా ఒక్కొక్కరు 90 రోజులు 100 రోజులు ఆ ఇంట్లోనే పని చేసుకొని, ఆ ఇంట్లోనే డబ్బు సంపాదించుకొని, ఆ ఇంట్లోనే సొంత ఇల్లు కట్టుకున్నారు సార్. అందుకని పేదోడికి. సరే అలా కాదు చిన్నప్పటి గారు, సరేలే కాదు మనకి మళ్ళీ అన్ని మాట్లాడుకుంటే అవ్వదు. కానీ చిన్నప్పటి గారు మీరు చెప్పిన ప్రకారమే చూసుకుందాం. 30 లక్షలు అని చెప్పారు, 9 లక్షలు మీరు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు 3 లక్షలు మొన్న సామూహికంగా ప్రవేశాలు చేయించారు, ఇంకొక 6 లక్షలు మళ్ళీ ఉగాదిలోకి ఇస్తామని చెప్తున్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఎన్ని ఇవ్వాలి, ఇంకా ఎన్ని మీరు వదిలేస్తారు, వీళ్ళు ఎన్ని ఇవ్వాలి పోనీ ఆ లెక్కలు చెప్పండి. మీరు మీ దృష్టిలో చెప్పండి, మీకు అబ్జర్వేషన్. 30 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులన్నీ కూడా కాగితాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు. 9 లక్షల ఇళ్లకి వాళ్ళకి గృహప్రవేశం చేపించాం సార్. 6 లక్షల ఇళ్లకి జగన్మోహన్ రెడ్డి గారు 90% పూర్తి చేసి ఓన్లీ స్లాబ్ మాత్రమే పెండింగ్ ఉంది సార్. 6 లక్షల ఇళ్లకి మిగతా అన్ని కూడా 17 లక్షల ఇళ్లు మొత్తం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే రోజు మొదలు పెట్టినటువంటి, ఒకే రోజు 17 లక్షల ఇళ్లు మొదలు పెట్టి. సరే ఇప్పుడు అవి ఇస్తున్నారంటారా మీరు? కాదు ఆ 17 లక్షలు ఇప్పుడు షేర్ చేస్తున్నారంటారా? 17 లక్షల ఇళ్లు, ఇంకా 13 లక్షల ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఆల్రెడీ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలోనే జస్ట్ వీళ్ళకి దేవుడు ఒక బుద్ధి ప్రసాదించి ఆ 13 లక్షల మందికి ఆ స్లాబ్లు వేసి ఇళ్లు కట్టించే ఇస్తే చాలు. అక్కడ మా పేరు వద్దు, మా ఊరు వద్దు, మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వద్దు సార్. చంద్రబాబు నాయుడు గారిని క్రెడిట్ తీసుకోమని మాకేమి నష్టం లేదు. క్రెడిట్ చోరీలో వాళ్ళు ప్రథములు. అలా కాదండి చిన్నప్పటి గారు, క్రెడిట్ చోరీ అంశం లేవనెత్తిందే కాదు, క్రెడిట్ చోరీ అంశం లేవనెత్తిందే వైసీపీ. అక్కడ చంద్రబాబు నాయుడు క్రెడిట్ తీసుకుంటామని చెప్పలేదు. మీరు చెప్పినట్టుగా ప్రజలందరికీ ఇప్పుడు వెళ్లే వాళ్ళకి తెలుసు, ఉన్న వాళ్ళకి తెలుసు, అక్కడ మొత్తం చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇల్లు ఎప్పుడు ప్రారంభమైపోయి ఎప్పుడు ఎవరు బాగా చేస్తారో తెలుస్తుంది కదా. ఇక దానికి సంబంధించి మరి ఇది మొత్తం పొలిటికల్ గా వాడుకోవడం తప్ప ఏం కనిపిస్తోంది నిజంగా? ఒక్క నిమిషం చిన్నప్పటి గారు, మనతోటి అక్షర సత్యం గారు జాయిన్ అయ్యారు. అక్షర సత్యం గారు, నమస్తే సత్యం గారు. ఇప్పుడు రాజకీయంగా ఎవరు గెలుస్తారు ఈ విమర్శల్లో లేదా ప్రతి విమర్శల్లో అనేది పక్కన పెట్టేస్తే అసలు ఎప్పుడు ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్ళగలని గ్యారెంటీ ఎవరిస్తారు సార్? ప్రజల్లో వెళ్ళటానికి సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఒక్క నిమిషం మాట్లాడినోడు కాదు చిన్నరెడ్డి గారు. సరే చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడి దాన్ని మాట్లాడక మళ్ళీ ఇస్తాను మీకు ఇస్తాను. కాదు అక్షర సత్యం గారిని అడిగాను, సీనియర్ జర్నలిస్ట్ ఆయన జాయిన్ అయ్యారు. అవకాశం నాకు వచ్చింది అనుకున్నా, ఎందుకంటే ఆ 12 లక్షల ఇల్లు మేము పూర్తి చేస్తామనే దమ్ము కావాలి కదా, చెప్పేదమ్ము. అయ్యో కరెక్టే, ఓన్లీ ఎవరిచ్చినా సరే, మీరు ఇచ్చినా, వైసీపీ ఇచ్చినా, టీడీపీ ఇచ్చినా, జనసేన ఇచ్చినా, ఎవరిచ్చినా మంచిదే కదండి పేద ప్రజలకు అందితే. సత్యం గారు పార్టీలో కూడా ఎవరికన్నా ఉంటే అర్జీ పెట్టుకోండి, క్రెడిట్ నాదంటే దెబ్బలాడుకుంటున్నారు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులతోటి కట్టిస్తలేదు, చంద్రబాబు నాయుడు గారి డబ్బులతోటి కట్టిస్తలేదండి, ప్రజల డబ్బు ఇది. అవును, గత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేయకుండా వదిలేసి ఉంటే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాల్సిన బాధ్యత ఉందండి ఏ గవర్నమెంట్ కైనా. 2019లో చంద్రబాబు నాయుడు గారు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయాలి. అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టిన ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెన్షనల్ గా ఇవ్వలేదండి. అలాగే
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేయడం ఎంతండి 70 గజాలు చెట్టున్నారా 70 గజాలు ఏం సరిపోతుంది సార్? 10 లక్షలు ఖరీదైంది, 50 లక్షలు కొన్నట్టు చూపించి చెరువుల్లో గోతుల్లో ఇచ్చారండి. ఎవరు అందరికి లక్షల స్థలాలు ఇచ్చారు, కానీ ఎందుకు పని చేస్తాయండి అయ్యి? అందులో 70% ఎందుకు పని చేయవండి? ఓ 30% పని చేస్తాయమ్మా. 30% లో ఓ 20% ఎంత కట్టి ఉండొచ్చు, కట్టిని ఇచ్చి కొన్ని చేశారు, కొన్ని కంప్లీట్ చేయలేదు, తెలుగుదేశం చేసి ఉండొచ్చు అంటే చెయ్యాలి, బాధ్యత అది. ఆ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం బాధ్యత చెయ్యాలి. ఆ దమ్ము అంటున్నారు కదా, మీరు ఆ దమ్ము మీరు కంప్లీట్ చేసి ఉంటే ఇలా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకుంటారు చెప్పండి? మీలో దమ్ము లేదు కదా, దమ్ము లేకే కదా. ఇప్పుడు బెల్ట్ షాపులు అంటారు. మీరు మద్యపానం నిషేధం చేసేసి ఉంటే బెల్ట్ షాపులు అమ్మే పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరే కదా అవకాశం ఇచ్చారు. మీరు ఇల్లు కట్టకే కదా కట్టే, మీరు గోతుల్లో చెరువుల్లోని కట్టి కొనకుండా ఉండి మంచి స్థలాలే నిజమే ఎంత యాక్చువల్ కాస్ట్ ఉంది ఆ కాస్ట్ కొనుండి ఉంటే ప్రభుత్వానికి సొమ్ము ఆదాయం ఉండేది కదా, కొన్ని వందల కోట్లు ఆదాయం ఉండేది కదా. ఆ ఆదాయం సొమ్ముతో మీరు ఇల్లు కట్టించేసి ఉండేవారు కదా. ఈ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలతోటి కింద స్థాయి నాయకులు బాగుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చింది. అల్టిమేట్ గా వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. చెన్నారెడ్డి గారు నన్ను నెగిటివ్ గా తీసుకోకుండా ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోవాలని చెప్తున్నా. ఈ రోజు తప్పులు సరిదిద్దుకుంటే రేపు పొద్దున గవర్నమెంట్ లోకి వస్తుంది. అంతే తప్పించి క్రెడిట్ ఏం సార్? చిన్నప్రెడ్డి గారు చిన్నప్రెడ్డి గారు నోట్లో మనకు సత్యాలు వస్తాయనో లేకపోతే ఆయన ఎల్లో వర్షన్ కాకుండా ప్రజా వర్షన్ మాట్లాడతారని అలా కాదు. ఆయన అలా కాదు మీరు మళ్ళీ దాంట్లో నెగిటివ్ తీసుకోవాల్సిన చిన్నప్రెడ్డి గారు. ఇప్పుడు మీరు ప్రారంభించిందన్నా లేదా అంతకుముందు టీడీపీ ప్రారంభించిందన్నా ఇప్పుడు టీడీపీ ప్రారంభించేవన్నా రేపు ఎవరు వస్తారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలరు? మీరు రావచ్చు, వాళ్ళు రావచ్చు, ఎవరు వచ్చినా అవి ప్రజలకు ఉపయోగపడి కంటిన్యూ చేయాలి కదా అని చెప్తున్నారు. అందులో వాస్తవం లేదా? మేమేమంటున్నాం సార్? మేమేమన్నా వద్దన్నాం? ఇప్పుడు హేమలత గారికి ఎందుకు ఇచ్చారని మేము అడిగామా? హేమలత గారికి రెండోసారి కాదు ఏంటి అసలు హేమలత గారి ఇష్యూ ఏమన్నా చెప్తారా? అహ్మద్ గారు దానికి క్లారిటీ ఇస్తారు. ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి చిన్నపిల్లడి గారు ఒకటే అడుగుతారు, హేమలత గారి ఇష్యూ బేగం గారి ఇష్యూ చెప్తున్నారు. ఏంటి అసలు అది? హేమలత గారికి అంటే ఆ పర్టికులర్ చిన్నపిల్లడి గారు దానికి క్లారిటీ చేసుకుందాం. ఎందుకంటే అదే అడుగుతున్నారు, మీరు కంటిన్యూగా అదే అడుగుతున్నారు. హేమలత గారు బేగం గారు దానికి సంబంధించి అసలు ఏంటో అడుగుదాం. అక్షర సత్యం గారు అక్షరం అస్సలు అట్లాంటి మాట్లాడు. అక్షర సత్యం గారి వర్షన్ వేరు, ఆయన మీడియా ముందు అలా కాదు. మీరు అలా మాట్లాడకూడదు చిన్నప్రెడ్డి గారు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి? ఏ ప్రభుత్వం కంటిన్యూ చేయాలా వద్దనేది. ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు ఆరోపణలు ప్రచారం చాలా అంశాలు ఉంటాయి కదా. ఈ పథకాల దగ్గర ఎందుకు? నిజంగా అందులో అవినీతి జరిగితే అవినీతి గురించి మాట్లాడినప్పుడు ఆయన నిజంగా అలాంటివి చేయొచ్చు. కానీ ఈ పథకాలు కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు, మంచి పథకాలు కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు స్వార్థం కోసం పెట్టుకుని నిజంగా మీరు ఏమన్నా ఆపేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఆపుకోవచ్చు. కానీ వాళ్ళ కాదు కదా, ప్రజల ధనంతో కట్టినవి. అది మీరు కట్టినా, ఈవేళ కట్టిన వీళ్ళు కట్టినా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రతి పథకం మంచిది కాబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిది కూడా పేరు మార్చుకొని అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారిదే ప్రతిదీ సార్. జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నం భోజనానికి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు మా చిక్కేలతో సహా మొత్తం ఫోన్లు కంటిన్యూ అవుతున్నాయి కదా. కాదు కంటిన్యూ అవ్వట్లేదా? పిల్లలకి ఏది పెట్టినా వాళ్ళు పెట్టింది మీరు చేసిన వాళ్ళు చేసిన అవన్నీ మంచిగా కంటిన్యూ అవుతున్నాయి కదండి. నేనేమంటున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ సెటర్, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఫాలో అవ్వాల్సింది. అంతకు మించి మేము అసలు వేరే మాట్లాడలేదు సార్. మరి ఎందుకు ఎల్ల విషయం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవ్వాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి గారు విజన్ అదయ్యా. సచివాలయాలు కట్టించినా, ఆర్బీకే సెంటర్లు కట్టించినా, హెల్త్ సెంటర్లు కట్టించినా అన్నిటినీ వాడుకోవటం తప్పితే మీరు చేసేది ఏం లేదు కదా. మీరు ఒక్కటి కాదు చిన్నప్రెడ్డి గారు, మీరు కంటిన్యూగా ఒక్క వర్షం చెప్పేస్తే కాదు. నేను అడిగేది ఇప్పుడు ఎంత అవసరం ఏముంది, క్రెడిట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అనేది ప్రధానంగా మనకి ఇక్కడ చర్చ. ఎందుకంటే అది ప్రజల ధనంతో. మహమ్మద్ గారు మీరు దానికి క్లారిటీ ఇవ్వండి. కార్తీక్ గారు వాయిస్ తీసుకోలేదు మనం. నేను అనేది ఈ 30 లక్షల ఇళ్లలో చిన్నప్రెడ్డి గారు మీరే కంటిన్యూగా సలాం చేస్తాం సార్. రైట్, మీరు చేస్తారు కదా. ఓకే, అవన్నీ చేస్తారు. అహ్మద్ గారు సరే. చిన్నప్రెడ్డి గారు ఉండండి ఒక నిమిషం, ఆయన మాట్లాడిద్దాం. కంటిన్యూ ప్రాంప్టింగ్ ప్రశ్న సమాధానం ఎలాగవుతుందండి? మీరు ప్రశ్న వేస్తారు, వాళ్ళు సమాధానం చెప్పడం వాళ్ళు కదా. కంటిన్యూ ప్రాంప్టింగ్ అయితే చిన్నప్రెడ్డి గారు ఒక నిమిషం అడిగారు కదా, మంచిదే. మీరు అడిగినట్టుగా వాళ్ళు ఇస్తారు లేదా అడుగుదాం. అహ్మద్ గారు
సార్ ముఖ్యంగా నేను చెప్పాలి ఏంటంటే ఏదైతే క్రెడిట్ చోరీ అంటున్నారో ఇదే క్రెడిట్ చోరీ అంటే మాకు టైం ఇచ్చినప్పుడు కూడా ఆయనే ఎగబడి మాట్లాడుతా ఉన్నారు అన్నా దీన్నే క్రెడిట్ చోరీ అంటారు మీకు రైట్ అండి. ఎస్ కార్తీక్ గారు, ఎస్ ఫైనల్ గా సార్, కంక్లూడ్ చేస్తారు కార్తీక్ గారు. ఒక్క నిమిషం సార్, చెప్పండి. ఇందాకటి నుంచి అన్నగారు ఏదేదో చెప్తా ఉన్నారు కానీ మేమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కట్టుబడి ఉన్నాం. వాళ్ళు చేసిందైనా మేం చేసేదైనా ఇంతకు ముందు ప్రభుత్వాలు చేసేదైనా ప్రజలకు మేలు కలిగిద్ది అనుకుంటే దేన్నైనా కంటిన్యూ చేస్తాం, దేన్నైనా పూర్తి చేస్తాం. రెండోది ఇందాక అన్నగారు సచివాలయాలు అది ఇది అని ఏదో మాట్లాడుతా ఉన్నారు. కేవలం కాంట్రాక్టర్లని వాళ్ళ మనుషుల్ని ఎట్లా ప్లేస్ చేసుకోవాలా, స్థలాలు ఎట్లా అమ్ముకోవాలా, లేకపోతే ఉద్యోగాలు ఎట్లా అమ్ముకోవాలా అనే కాన్సెప్ట్ మీదే ఆ మొత్తం స్కీమ్ తయారు చేయడం జరిగింది. అసలు నేను చెప్పేది ఏంటంటే ఆయన పరిపాలన చేసిన సచివాలయం ఎవరు కట్టారు, ఆయన పరిపాలన ఆయన కూర్చున్న అసెంబ్లీ ఎవరు కట్టారు, ఈ రాజధాని ఎవరు కట్టారు, ఇవన్నీ చూసుకోవాలి ఒకసారి. ఏ రోజు మేము అడగలేదు కదా క్రెడిట్. మెజారిటీ లేదు, మేము పక్కకు వచ్చేసాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం. సింగిర్ బాబు గారు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు రాజకీయంగా ఈ విమర్శలతో ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు పక్కన పెడితే నిజమైన లబ్ధిదారులు ఎవరు నష్టపోయే ప్రమాదం ఉందా ఇలాంటివి పెరిగితే? ఎవరికి క్రెడిట్ ఇవ్వాలంటే ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. ప్రజలు ఎవరు మాకు ఇల్లు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కార్తీక్ గారు మీది వీడియో ఆన్ లో లేదనుకుంటా, ఓన్లీ వాయిస్ తెలుస్తుంది. ప్రజలకి తెలుసు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇళ్ల స్థలాలు ఇచ్చి క్రెడిట్ తీసుకొని కనుక ఉంటే ఆ ఇళ్లలో ఇవాళ పేదలు కనుక ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు పంచాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించి పేదలకు ఇవ్వడంలో పొరపాటు చేశారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతున్న తర్వాత కూడా ఇంకా వైసీపీ నాయకులు వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా మొండి వాదన అవతల పార్టీలతో అంటగట్టేటువంటి దీనివల్ల బ్లేమ్ అయ్యేది పదకొండు దిగారు. రైట్, అందరూ మాట్లాడితే అర్థం కాదు. కార్తీక్ గారు ఎస్, ఇది వీడియో రావట్లేదు. కార్తీక్ గారు ఎస్, బాబు గారు ఒక మాటలో కంక్లూడ్ చేయండి. సింగర్ బాబు గారు. సార్ సతీష్ గారు చిన్నపరెడ్డి గారు చిన్నపిల్లల్లో మాట్లాడతారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారో దాన్ని మళ్ళీ తిరిగి చంద్రబాబు గారు కంటిన్యూ చేశారు కదా. ఎన్టీఆర్ గారు ₹2 కిలో బియ్యం పెట్టారు, దాన్ని తిరిగి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు కదా ₹1 కిలో బియ్యం. నేను ఏం చెప్తానంటే పథకాలు అనేటివి ఎప్పుడైతే కంటిన్యూస్ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సార్, దాంట్లో అలా కంటిన్యూగా పోవాలి కానీ చిన్నపిల్లలాగా నానబెట్టుకున్నారు. మేబీ ఆయన ఉద్దేశం ఏంటంటే చిన్నరెడ్డి గారిది ఇంటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది కదా, అలానే ఇల్లు కూడా స్టార్ట్ చేసేటప్పుడు మనం ముందు ఫోటో పెడతాం సార్. మేబీ అది మేబీ దాంట్లోనే ఆయన ఉద్దేశం లాగా కనిపిస్తుంది. రైట్ అండి, సమయం అవుతుంది. ఏదేమైనా అలా కాదు. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి వాళ్ళక వీళ్ళకి అనేది పక్కన పెడితే రాజకీయంగా విమర్శలు చేసుకుంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం పక్కన పెడితే నిజమైన లబ్ధిదారు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంటుంది. ఆ దిశకు వెళ్ళాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ కట్టా కార్తీక్ గారు, థ్యాంక్ యూ సింగర్ బాబు గారు, థ్యాంక్ యూ చిన్నపరెడ్డి గారు, థ్యాంక్ యూ అహ్మద్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ Prime 9 న్యూస్. నిజం ఇదే మైస్.